కొన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఒక్కొక్క సినిమా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా అంటే ఒక సినిమా ఇంకా నాకు బాగా మెచ్యూరిటీ అంటే సినిమాల గురించి పాత్రల గురించి ఇంకా ఎక్కువ నా సొంతంగా నేను ఒక నిర్ణయం తీసుకునే ఒక స్థాయికి నేను ఎదగగలిగాను అన్న అది ఒక దృఢ సంకల్పం, ఒక విశ్వాసం, నమ్మకం నా మీద నాకు కలిగింది. ఇప్పుడు ఇవాళ ఒక అఖండ సినిమా అయితేనేమి, లేకపోతే ఒక వీరసింహారెడ్డి అయితేనేమి, ఒక నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇవన్నీ కూడా 3 సినిమాలు. అప్పుడు 86 గుర్తొస్తుంది. 7 సినిమాలు రిలీజ్ అయితే 7లో 6 సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడినాయి, ఒక సినిమా 100 రోజులు ఆడింది. మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. మళ్ళీ వస్తా, మళ్ళీ జాప్యం లేకుండా. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చాడు. అందరూ 2వ ఇన్నింగ్స్ అంటారు. అది ఎప్పుడు ఏదో ఒక రిటైర్ అయిపోయినా కొంచెం దారి మార్చుకుని మళ్ళించుకుని ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను లేకపోతే అది కానీ అట్టా కాకుండా ఇవాళ నాకు వచ్చిన ఈ అవకాశం అది నా 2వ ఇన్నింగ్స్గా తీసుకుని ఈ యొక్క 3 సినిమాలు విజయం దొరతా మనకు 3 సార్లు మన అక్కడ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు నా హిందూపురం ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక 2వ ఇన్నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. నా క్యాన్సర్ హాస్పిటల్లో మా డాక్టర్లు, మా కార్యవర్గ సభ్యులు అయితేనేమి, మాకు బోర్డు మెంబర్స్ అయితేనేమి, లేకపోతే మా డాక్టర్స్ అయితేనేమి, నాన్ మెడికల్, పారామెడికల్, లేకపోతే నర్సింగ్ స్టాఫ్, వాళ్ళందరూ అవిశ్రాంతంగా పడుతున్న శ్రమకి ఫలితమే నా ముందు ఉన్న చైర్మన్స్ అయితేనేమి, నాకు ముందున్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్గా ఇవాళ ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకురాగలిగానంటే మీ అందరి సహాయ సహకారాలతో. నేను ఇప్పుడు ఇక్కడికి చాలాసార్లు రావడం జరిగింది అమెరికాకి ఫండ్ రైజర్స్కి. మాకు ఇక్కడ అయాకో ఉంది, ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషను. అలా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము చేస్తున్న సేవలను గుర్తించి మీరు అందిస్తున్న సహాయ సహకారాలు, అలాగే బ్యాంక్స్ వాడైతేనేమి, లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీ సెక్టర్స్ అయితేనేమి, అందరూ దాతలు, మీ అందరి వల్లే ఆ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెంది ఏదైతే అత్యాధునికమైన పరికరాలు వీటిని అన్నింటినీ అంటే అప్డేట్ చేసుకుంటూ అందరికీ మేము ఈ సేవలు అందించగలుగుతున్నాం. అది మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండబట్టే తప్ప లేకపోతే నా వల్ల సాధ్యం కాదు. అది ఒకటి నాన్నగారు పేరు, 2వదేమో అమ్మగారి పేరు. అంటే ఒక పుణ్య దంపతుల బిడ్డగా పుట్టిన ఈ ధన్యమైన జీవితం ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఇక ముందుకు ఇలాగే మన యొక్క ఈ యొక్క సత్సంబంధం కొనసాగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈనాడు డాకు మహారాజ్ అంటే ఒక పాత్ర నుంచి పుట్టింది కథ. ఇప్పుడు చెప్తుంటా చాలా సందర్భాల్లో ఒక పంచపక్ష పరిమాణం వడ్డించిన విస్తరిగా వచ్చారు, ఫుల్లీ లేడ్ ప్లాటర్.